బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అమరవీరుల కుటుంబాలకు సన్మానం. కిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కనుల పండుగగా కేశవరెడ్డి స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నంద్యాల పట్టణంలోని పిఎస్ఎండి కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాలతో కలిసి పేరెడ్ మైదానాన్ని పరిశీలించి సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్ పాస్ట్ నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా ప్రజలకు సందేశమిస్తూ ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కారం చూపి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే మంచి పాలన అని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేసేందుకు ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1గా ఉంటామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద జూలై నెల 4,000, ఏప్రిల్, మే, జూన్ మాసాల పింఛన్ పెంపు 3,000 వెరసి మొత్తం 7,000 గత జూలై 1వ తేదీన 2,21,240 మంది లబ్ధిదారులకు 150 కోట్లు అందించామన్నారు. ఈ ఆగస్టు మాసంలో 2,19,863 మంది లబ్ధిదారులకు 92,88 లక్షల రూపాయలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 2024-25 సంవత్సరంలో పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కింద 1,96,000 మంది రైతు కుటుంబాలకు 39,20 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. పంట రుణాల కింద 2,874 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 94,000 మంది రైతులకు 1,300 కోట్ల రూపాయల పంట రుణాలను బ్యాంకుల ద్వారా అందజేశామన్నారు. జిల్లాలో పశుగ్రాస అభివృద్ధికి 70% రాయితీతో నాణ్యమైన పశుగ్రాస ఉత్పత్తి విత్తనాలను క్షేత్రస్థాయిలో రైతన్నలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. బనగానపల్లె పట్టణంలో 15 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం 35 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్ర రహదారుల నిధుల క్రింద జిల్లాలో దాదాపు 255 కోట్ల రూపాయలతో 10 రోడ్ల పనుల ప్రతిపాదనలు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు పంపామన్నారు. భరత దాటి సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా నేను నా సవినయ శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత 3వ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాము. జిల్లా మంత్రిగా ఈ జిల్లా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీతో పాల్గొనే సదవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. భారతదేశ చరిత్రలోనే నంద్యాల ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. భారతదేశానికి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రిని అందించిన జిల్లాగా చరిత్ర సృష్టించిన నంద్యాల జిల్లా అభివృద్ధి పదంలోనూ అద్వితీయమైన ప్రగతిని సాధిస్తోంది. ప్రధానంగా ఈ జిల్లాలో పుట్టి పెరిగి ఈ ప్రాంత ప్రజల్లో స్వాతంత్రోద్యమ ఉయ్యలవాడ నరసింహారెడ్డి, గోసాయి వెంకన్న, అలాగే నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి నంద్యాల జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయం తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెంపొందించేలా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డేకి అందరు ప్రజలకి నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి అందరికీ కంగ్రాచులేషన్, హార్దిక శుభాకాంక్షలు. అందరూ మన ఒక్క పర్సన్ భారతదేశం అభివృద్ధికి సహకరించాలి. నంద్యాల డిస్ట్రిక్ట్కి కూడా అన్ని రూల్స్ పాటించాలి అండ్ ఇండియాకి ఒక మంచి పేరు రావాలి. అలాగే నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, చైర్మన్ మాబునిస్సా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వందలాదిగా వేలాదిగా ప్రాణాలు, యుద్ధాలు, లూటీ చేసిన కాకుండా మనం స్వాతంత్రం. ఈరోజు మనం దాన్ని చిన్నగా మర్చిపోతూ ఉన్నాం. ప్రతిసారి మనము దాన్ని గుర్తు చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో. మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన తరాల కోసము ఆ మహానుభావులు ఎన్నో కళలు అని మనకి స్వాతంత్రాన్ని బ్రిటిష్ జనం నుండి భారతదేశాన్ని బయటికి తీసుకొచ్చిన నేతలు ఎంతో మంది. ఇందులో ముస్లింలు, హిందువులు, క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి దేశం కోసం పోరాడిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఒకసారిగా మనం అందరం వాళ్ళను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే వాళ్ళు కలలున్న భారతని మనము అభివృద్ధి పదంలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి పదంలోకి మనం భారతదేశాన్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఆ మహానాయకుల ప్రకంగా మనమందరం ఇక్కడ ఉండే ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు దేశాన్ని పురోగతి కిందికి తీసుకునే రకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అలాంటి వారిని మనము ఎప్పుడు స్మరించుకుంటూ, వాళ్ళు మనకు ఏదైతే ఈ ఇచ్చిన స్వేచ్ఛని వినియోగించుకుంటూ స్వేచ్ఛా స్వాతంత్రంతో ప్రతి ఒక్కరము దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మన ఊరి పట్ల విధేయతగా, దేశభక్తితో వెలగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉండే ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉండే ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నంద్యాల పట్టణంలోని పలు విద్యా సంస్థలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన పాఠశాల ఫౌండర్ ఎంసీ కొండయ్య మరియు వారి సతీమణి ప్రభావతమ్మ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి మువ్వెన్నెల జెండాను ఎగరవేశారు. బాల అకాడమీ పాఠశాల ఫౌండర్ ఎంసీ కొండయ్య మాట్లాడుతూ, అనేక మంది త్యాగమూర్తుల కష్టఫలమే ఈరోజు మన స్వాతంత్రమని, స్వాతంత్ర వీరుల గురించి, త్యాగం గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ రోజున ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సినది ఏమిటంటే 1857 నుండి సిపాయిల తిరుగుబాటు నుండి 1942 ఫిట్ ఇండియా మూమెంట్ వరకు ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ధన ప్రాణ మానములను ఫలంగా పెట్టి మన యొక్క స్వాతంత్ర్యాన్ని సంపాదించడం జరిగింది. కావున
వారందరికీ ఈ రోజున మనము మన యొక్క మనపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలని నేను భావిస్తున్నాను. ఈరోజు యావత్ భారతదేశం 78th ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటున్నారు. ఇలా జరుపుకోవడానికి ముఖ్య కారకులైన మన స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో కొంతమందికి చాలా వరకు కూడా వాళ్ళకు ఉండే ఆస్తులను ప్రాణాలను త్యాగం చేశారు. మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో సిపాయిలు, గాంధీ గారు, నెహ్రూ గారుతో పాటుగా సామాన్యులు కూడా, ఆడవారు కూడా, పిల్లలు కూడా వాళ్ళ చదువులను వదిలేసి, కార్మికులు కూడా ఈ పోరాటంలో పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ గారైన మోడీ గారు ఏం చెప్పారు అంటే, ఖచ్చితంగా దేశం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి, వారు చేసే పనిలో నిజాయితీని చూపించాలి, ప్రతి ఒక్కరూ కూడా భారత మాతకు నివాళి అర్పించాలి అంటే వారి యొక్క కృషిని భారతదేశ అభివృద్ధిలోనే చూపించాలి అని చెప్పగలిగారు. సో అలాగే ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ఆజాదీ కా అమృతోత్సవ్, తర్వాత మేక్ ఇన్ ఇండియా, హర్ఘర్ తిరంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. సో మనం మోడీ గారు 75 సంవత్సరాల్లో కూడా ఇంత స్పిరిచువల్గా, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇండియాకి తీసుకురావడంలో ముందున్నారు. ప్రతి దేశంతోనూ స్నేహభావంతో మెలగాలని మనకు తెలియజేస్తున్నారు. We are celebrating Independence Day. On this day, in 1947, India got independence from British rule. I love my country very much. I am proud to be an Indian. Jai Hind, Jai Bharat. అలాగే నంద్యాల పట్టణంలోని కాదరబాదర్ నరసింహరావు మెమోరియల్ మున్సిపల్ స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంలో అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన కేఎన్ఎం మున్సిపల్ స్కూల్ పాఠశాల ఈ సంవత్సరము 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని అత్యధిక పర్సెంటేజీతో మన పాఠశాలలో 592 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ సాధించింది ఈ సంవత్సరము. అందుకే చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశిస్తూ మనందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కాదరబాద్ నరసింహరావు పాఠశాల తరఫున మేము కొత్తగా ఎంపికైన చైర్మన్ గారికి, రాజమౌళి గారికి, వైస్ చైర్మన్ మణిషా గారికి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. అలాగే నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి, ప్రగతి రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్యల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో శారదా విద్యాపీఠం పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 15 గురువారం రోజున నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం శ్రీ శారదా విద్యాపీఠం ప్రాథమిక పాఠశాల నందు 78వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తదనంతరం మన భారతదేశ సైన్యంలో విధి నిర్వహణలో అమరులైన సిద్ధం సుబ్బరామయ్య కుటుంబాన్ని సన్మానిస్తూ బీఎస్ఎఫ్లో పనిచేస్తూ బాంబు దాడిలో గాయపడి ఓ కన్ను కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాన్ హఫీజుల్లాకు సన్మానం చేసి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ విజయబాబు, డాక్టర్ సురేందర్, డాక్టర్ సునీల్ కుమార్, ఎన్ఐటిసి హాస్పిటల్ వారు దీనికి సహకరించారు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమరులైన కుటుంబాలకు అండగా ఉంటూ ఆర్థికంగా సహకరిస్తూ వారికి కావలసిన వైద్య సదుపాయంలో ఉచితంగా సహకరించడం, మన నంద్యాల జిల్లాలో గొప్ప మనసు కలిగిన డాక్టర్లు ఉండడం మన నంద్యాల జిల్లా అదృష్టమని శ్రీ శారదా విద్యాపీఠం స్కూల్ కార్యదర్శి రామ్ ప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆపో అధ్యక్షులు విజికే గోపాలకృష్ణమూర్తి, చంద్రశేఖర ప్రసాద్, చింతలపల్లి వాసు, మునిస్వామి అనేక మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్ల కుటుంబాలను కలుసుకొని వాళ్ళకి భరోసానిచ్చి వాళ్ళకి మాకు చేతనైనంత సహాయం చేయాలని ముందుకు వస్తూ డాక్టర్ విజయబాబు గారు గత 3 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా డాక్టర్ విజయబాబు గారు, తర్వాత డాక్టర్ సురేంద్ర కుమార్ రెడ్డి సిసిఎల్ హాస్పిటల్, డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి జిఎస్ఆర్ హాస్పిటల్, తర్వాత ఎన్ఐసి హాస్పిటల్ వాళ్ళు మీరు అందరూ కలిసి 2 ఆర్మీ కుటుంబాల ఫ్యామిలీలకి నైతికంగా ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకొని మీ ముందర వాళ్ళకి తర్వాత సైనిక కుటుంబాల ఫ్యామిలీలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా మమ్మల్ని సంపాదిస్తే మా వైపు నుంచి పూర్తిగా ఉచిత సహాయం అందజేయగలమని మీకు మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు లేనిదే మనం దేశం లోపల ప్రశాంతంగా బతకలేము. వాళ్ళు ఉండడం వల్లే మనము ఇంత ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి వాళ్ళకు మన సమాజం నుంచి చిన్న సహాయంగా భావిస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఆర్మీలో ఉంటుంది సార్, ట్రూప్లో నేవీలో ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ అనేది మేము వచ్చి 3 డిఫెన్స్ సార్. వాళ్ళు డిఫెన్స్ యుద్ధాలు పడినప్పుడు వస్తారు సార్. వాళ్ళు యుద్ధాలు జరిగినప్పుడు వచ్చేది. ఇప్పుడు ఆర్మీ వచ్చేసి బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు సార్ సమానంగా. నేవీ ఉండేసి కోస్ట్ గార్డ్ ఉంటాడు సార్ మన బిఎస్ఎఫ్ వాళ్ళే. మళ్ళీ మన ఎయిర్ ఫోర్స్ వచ్చేసి సార్ ఎయిర్ మ్యాన్ అని బిఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకి అటాచ్ గా డ్యూటీగా అని ఇది నేవీలో వచ్చేసి కోస్ట్ గార్డ్ తిరుగుతుంటారు సార్. వాటర్ లైన్ మన ఎక్కడ ఉందో సముద్రంలో కూడా. అది సార్ ఇంకా ఏదైనా ఉంటే అడిగి సార్. అందరికీ నమస్కారం సార్ మరొకసారి. నంద్యాల పట్టణంలోని గురువారం కిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల కిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు నవాజ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జమాయతే ఇస్లామీ నంద్యాల శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో తమ ధనమాన ప్రాణాలను త్యాగం చేశారని, జాతీయ పతాక ఛాయలో నిలబడడానికి ఎంతో గర్వపడాలన్నారు. అలాగే ఈ దేశ స్వాతంత్ర అభివృద్ధి ఫలాలు అందరికీ చెందాలని కోరారు. దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు చిత్తశుద్ధితో ప్రేమించాలని సమద్ ఆకాంక్షించారు. దేశం కోసం అసూలు బాసిన అమరులకిచ్చే గొప్ప నివాళి దేశం కోసం కష్టపడ్డమేని సమద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎంసి అధ్యక్ష కార్యదర్శులు నవాజ్ ఖాన్, అబ్దుల్లా, హఫీజ్ జమా, అబ్దుల్ హలీం, డైరెక్టర్ టీవీ ముస్తఫా, మేనేజర్ ఫయాజ్, అకౌంటెంట్ నూరుల్ హక్, ఫీల్డ్ స్టాఫ్ జమాత్ నాయకులు మోమిన్ గౌస్, చాంద్, పెన్నాల షఫీ, మహబూబ్ హుసేన్, అబీద్, మౌలానా అబ్దుల్లా ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. ఇది నిజంగా మనకు గొప్ప జాతీయ పండుగ. ఈ యొక్క జాతీయ పండుగ నిర్వహించడానికి ఈ యొక్క జెండా రెపరెపల కింద మనం గర్వంగా నిలబడడానికి మన పూర్వీకులు ఎందరో త్యాగం చేశారు. ప్రత్యేకించి ముస్లిం ఉలమాలు ఎందరో తమ యొక్క తత్వాల ద్వారా ప్రాణ త్యాగాల ద్వారా స్వాతంత్రాన్ని రక్షించడానికి వాళ్ళ యొక్క శక్తి దారపోతారు. వారి యొక్క త్యాగధనుల వల్ల, వాళ్ళ యొక్క పుణ్య త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ జెండా వందనాన్ని జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనము ఇలాగే ఎప్పటికీ ప్రపంచం గర్వపడేలా నిర్వహించాలి. గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలకి ముగ్గులు పెట్టి పెంబల కొలువే చేసి సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా तब जाके कहीं हमने सर पे ये केसरी रंग जिस्मों से निकल के उन गए तेरी मिट्टी में दिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎందరో అమరవీరుల యోధుల త్యాగ ఫలమే మనకు నేడు లభించిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రమని వారు తెలిపారు. సంఘం నాయకులు రమణయ్య, రామయ్య, మధు, శివ, రామిరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం, ఇదే కార్యాలయంలోనే నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయం, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయం, వివిధ క్రీడా సంఘాల కార్యాలయాలు కూడా ఈ కార్యాలయం నుండే పనిచేస్తున్నాయి. ఈ కార్యాలయం దగ్గర ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాని ఆవిష్కరించి జెండా వందనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దివ్యాంగులకి అందరికీ కూడా ప్రత్యేకంగా చేసే విజ్ఞప్తి, మీరు ప్రతి ఒక్కరు కూడా శక్తితో పైకి రావడానికి ముందుకు రావాలి. ఎవరి మీద ఆధారపడకుండా జీవించడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకొని వారు కూడా సమాజంలో, దేశంలో వారి వంతు పాత్ర నిర్వహించే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. ఆ దశలో వారు ప్రయాణించే సమయంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా వారికి వెంట ఉండి ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం దివ్యాంగుల యొక్క సంక్షేమానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ కార్యాలయానికి వచ్చి వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయవచ్చు. మా వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. అలాగే నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. యోగాచార్యులు రాపర్తి రామారావు చిత్రపటానికి జాతీయ రంగు పూలమాల వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాగం వెంకటేశ్వర్లు, భవనాసి శ్రీనివాస్, మహేష్, యోగా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జనార్దన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అమరవీరుల కుటుంబాలకు సన్మానం.
కిద్మత్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కనుల పండుగగా కేశవరెడ్డి స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.